వెల్కమ్ టు విలేజ్ డ్రైవింగ్ స్కూల్ బోడుప్పల్. కియా సెల్టోస్లో అందరికీ నార్మల్గా డిపిఎఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డిపిఎఫ్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లం వస్తే ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు డిపిఎఫ్ ఫిల్టర్ అంటే ఏంటంటే డీజిల్ పార్టికులేట్ ఫిల్టర్ అంటాం. ఇది ఇంజన్లో కంబర్షన్ అయ్యి బ్లాక్ సబ్స్టెన్స్ అనేది స్టోర్ అవుతుంది. బ్లాక్ సబ్స్టెన్స్ ఇంజన్ని బాగా హీట్లో ఉన్నప్పుడు ఎగ్జాస్ట్ నుండి ఎయిర్ బయటకు వస్తుంది. బ్లాక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది స్మోక్గా కన్వర్ట్ కాకుండా ఫిల్టర్ అనేది దాన్ని స్టాప్ చేస్తుంది. కార్ నుండి స్మోక్ రాకుండా నార్మల్గా ఎయిర్ బయటకు వస్తుంది. డిపిఎఫ్ ఆటో జనరేట్ నార్మల్గా అవ్వాలి. అది ఎప్పుడవుతుందంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు లేదా 60 to 80 స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు రీజనరేట్ అవుతుంది. డిపిఎఫ్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే సిటీ ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ఎక్కువసేపు డ్రైవ్ చేయడం వల్ల, లేకపోతే హిల్ స్టేషన్ వెళ్ళినప్పుడు సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో ఎక్కువసేపు డ్రైవ్ చేయడం వల్ల కార్ని స్పీడ్ ఎక్కువ పెంచలేము కాబట్టి ఆర్పిఎం కూడా పెరగదు. దానివల్ల డిపిఎఫ్ ట్యాంక్లో బ్లాక్ సబ్స్టెన్స్ పార్టికల్స్ అన్నీ జామ్ అయిపోయి దానివల్ల డిపిఎఫ్ ప్రాబ్లం వస్తుంది. అట్లాంటప్పుడు ప్రతిసారి షోరూమ్కి వెళ్లకుండా మాన్యువల్గా మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందాక మీకు చెప్పినట్లు తక్కువ ఆర్పిఎంలో ఎక్కువసేపు డ్రైవ్ చేయడం వల్ల డిపిఎఫ్ ప్రాబ్లం వస్తుంది. అది డిస్ప్లేలో మనకి ఏమని చూపిస్తుంది అంటే డీజిల్ ఫిల్టర్ రీజనరేషన్ రిక్వైర్స్ ఈ ఓనర్స్ మాన్యువల్లీ అని చూపిస్తుంది. అది ఎట్లా చూపిస్తుందో ఇప్పుడు మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా. రన్నింగ్లో ఉన్నప్పుడు డిపిఎఫ్ ప్రాబ్లం వస్తే మనకు డిస్ప్లేలో ఇట్లా చూపిస్తుంది. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎక్కువసేపు డ్రైవ్ చేయకూడదు. ఎందుకు చేయొద్దు అంటే ఎగ్జాస్ట్ బ్లాక్ అయిపోయి డిపిఎఫ్ ట్యాంక్ జామ్ అయిపోతుంది. దానివల్ల డిపిఎఫ్ ట్యాంక్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల కూడా మనకి ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా వచ్చినప్పుడు మనం బండి పక్కకు ఆపేసి మాన్యువల్గా మనం ఏం చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ముందుగా ఇంజన్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఇంజన్ను ప్రెజరైజ్ చేయడానికి మనం ఏసీ బ్లోయర్ని ఫుల్గా పెట్టుకుంటాం. దాని తర్వాత పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత హెడ్ లైట్ ఆన్ చేసి హై బీమ్లో ఉంచుకోవాలి. ఇంజన్ స్టార్ట్ చేసి ప్రెజరైజ్ చేసిన తర్వాత మనకి ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి డీజిల్ ఫిల్టర్ దాంట్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఓకే బటన్ నొక్కి పట్టుకుంటే డీజిల్ ఫిల్టర్ రీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. మనకు డిస్ప్లేలో చూసుకోవచ్చు ఆర్పిఎం వచ్చేసి 2కి వెళ్ళిపోయింది. 27 minutes పడుతుంది ఇది ఆఫ్ అవ్వడానికి. రీజనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి నాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుంది అంటే ఆర్పిఎం పెరగడం వల్ల నాయిస్ ఎక్కువ అవుతుంది. మనం నార్మల్గా డ్రైవ్ చేసేటప్పుడు 1 నుంచి 2కి నార్మల్గా పెంచుకుంటాం. ఎక్కువ ప్రెజరైజ్ చేయడం వల్ల ఆర్పిఎం పెరిగి ఎగ్జాస్ట్ నుంచి బ్లాక్ పార్టికల్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి మర్చిపోకూడని విషయం ఏంటంటే కంపల్సరీ బానెట్ ఓపెన్ చేయాలి. మనం బానెట్ ఎందుకు ఓపెన్ చేయాలి అంటే రీజనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత హెవీగా హీట్ అవుతుంది ఇంజన్. హీట్ అయ్యింది మనకి కూల్ అవ్వాలి అంటే బానెట్ ఓపెన్ చేసుకోవాలి. బానెట్ ఓపెన్ చేయకపోతే హెవీగా హీట్ అయ్యి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓపెన్ చేసుకోవడం మంచిది. ఇలా పెట్టిన తర్వాత మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా టైమర్ 27 minutes ఇలా వెయిట్ చేయాలి. రీజనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత హెవీగా నాయిస్ ఉంటుంది. ఈ నాయిస్ ఎందుకు వస్తుంది అంటే ఆర్పిఎం 2లో ఉంది కాబట్టి హెవీగా నాయిస్ ఉంటుంది. అలాగే మనకి చాలా హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మధ్యలో మనం చెక్ చేసుకోవచ్చు. ఈ బటన్ నొక్కితే తెలుస్తుంది మనకి ఇంకా 12 minutes ఉంది. మనం చేయకూడని పని ఏంటంటే ఈ కింద క్లచ్ని కానీ యాక్సిలేటర్ని కానీ టచ్ చేస్తే డిసేబుల్ అయిపోతుంది. సో దేన్ని టచ్ చేయకూడదు. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు చూపిస్తుంది లాస్ట్ 1 minute ఉంది. ఇంకా రీజనరేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిందని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఇంజన్ నాయిస్ కంప్లీట్గా తగ్గిపోయింది. మనకి ఆర్పిఎం కూడా నార్మల్కి వచ్చేసింది. మనకి వార్నింగ్ లైట్ కూడా పోయింది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంజన్ చెక్ లైట్ వస్తుంది. కొన్ని వెహికల్స్కి ఆఫ్ అయిపోతుంది రీజనరేషన్ కంప్లీట్ అయిన తర్వాత, కొన్నిటికి ఆఫ్ అవ్వదు. దీంతో పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, వెహికల్ని డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది ఇంజన్ హీట్లో ఉంది కాబట్టి ఇప్పుడు చూపిస్తుంది ఇంజన్ కూల్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఇంతకుముందు మనం ఆన్ చేసుకునే అన్ని ఆఫ్ చేసుకోవాలి. ఏసీ బ్లోయర్ 0కి తీసుకొచ్చేయాలి. పార్కింగ్ లైట్స్ ఆఫ్ చేయాలి. అండ్ ఇంకా హెడ్ లైట్ ఆఫ్ చేయాలి.
ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంజన్ ఆఫ్ చేయాలి. రీజనరేషన్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వస్తే సేమ్ ఇదే ప్రాసెస్ని చేసి మనం డిపిఎఫ్ని క్లియర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.